అధ్యక్షురాలుగా రాజ్యాంగం చేసింది కాబట్టి ఆ తల్లి చూడటానికి వచ్చాను నేను. గౌండ్ల తల్లిని గ్రామాధ్యక్షురాలను చేయాలని ఏ కమ్యూనిస్ట్ ఆయన అనుకోలేదమ్మా, ఏ నక్సలైట్ ఆయన అనుకోలే, ఏ పార్టీ అనుకోలే. కానీ రాజ్యాంగం వీళ్ళని గ్రామాలకి అధ్యక్షులు చేయమని చెప్పింది. మీరు ఫోన్ చేయాలి సార్. రాజ్యాంగం అనే పుస్తకంలో ఒక మాట రాసిపెట్టి ఉంది, అందరం సమానమే, ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. గౌండ్ల తల్లి సర్పంచ్ కావడం ఏంటి, సాకలి తల్లి సర్పంచ్ కావడం ఏంటి, చెక్క పని చేసే తలుపులు చేసే ఒడ్లాయన సర్పంచ్ కావడం ఏంటి, మాదిగోళ్ళు ఊరిని పరిపాలించడం ఏంటి, మాలోళ్ళు గ్రామాన్ని పరిపాలించడం ఏంటి. పరిపాలించాల్సింది కొల్లాపూర్ రాజు వనపర్తి రాజుగా అమ్మా లెక్క ప్రకారం. కొల్లాపూర్ రాజుని వనపర్తి రాజుని పొందబెట్టి మనం ఈ దేశాన్ని పరిపాలించాలని రాజ్యాంగం చెప్పింది. ఇంత పెద్ద మాట. ఇక నేను మరి 300 కిలోమీటర్లు ఏం కర్మమ్మ, 30,000 కిలోమీటర్లైనా నా తల్లులు అన్నల్ని గ్రామ సర్పంచులు అయితే చూడడానికి వచ్చినమ్మా నేను. ఇది ఒక అద్భుతం, ఇది ప్రజాస్వామ్యంలో ఒక ఆశ్చర్యం. మాట్లాడద్దు తల్లి, నువ్వు మాట్లాడద్దు పక్కకు. అందుకనే ఈ అద్భుతాన్ని చూడడానికి వచ్చాను, ఈ ఆశ్చర్యాన్ని చూడడానికి వచ్చాను. ఊర్లో మన కులాలు సేవ చేసే కులాలట, సేవ చేయాలట. గ్రామంలో ఉన్న అగ్రకుల దొరలకట బతుకంతా సేవ చేయాలట, బతుకంతా సేవ చేయాలి. శూద్రుల పనేంటి, సబ్బండ కులాల పనేంటి, శూద్రుల పనేంటి అంటే నీ జీవితం మొత్తం అగ్రవర్ణాలకి చాకరీ చేయటం. నీ ధర్మం అదే. నీ ధర్మం ఏంటి? నీ తలరాత ఏం రాసిపెట్టింది? నీ తలరాత రోజు అగ్రవర్ణాలకి నువ్వు సేవ చేసి చాకిరి చేసి రక్తం చిందించి రక్త మాంసాలు ఊరికి అగ్రవర్ణాలకి అర్పితం చేసి గ్రామాలన్నీ కట్టి అగ్రకులాలని ఆనందంగా ఉంచడమే మనందరి పని, శూద్రుల పని. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది? అది కాదు. నువ్వు మనిషివే, నువ్వు మానవుడివే. నువ్వైనా రాజైనా కోమటాయనైనా క్షత్రియుడైనా బ్రాహ్మణుడైనా వెలమరాజైనా రెడ్డి రాజైనా ఎప్పుడైనా రాజ్యాంగం ముందు ఒక్కటే, సమానం చేసి పారేస్తుంది రాజ్యాంగం. ఇంకా అందరూ ఒక్కటే అన్నాక ఈ అందరూ ఒక్కటే అని రాజ్యాంగం చెబుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం 42% మన బీసీలకి సర్పంచ్ స్థానాలు ఇయ్యడాటమ్మా. రాజ్యాంగం చెప్పినా కూడా పాపం, రాజ్యాంగం చెప్పినా రెడ్లు కదా గ్రామాలను పరిపాలించాల్సింది, సాగర వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు? వాళ్ళు బట్టలు ఉతికేటోళ్ళు కదా, బట్టలు ఉతికేటోళ్ళు ఊరిని ఎట్లా పరిపాలిస్తారు అంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ పెద్ద మనిషి, ఈ ప్రభాసం ఎత్తున్న మనిషి అంటాడు అనమాట. ఏమని సాగర వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు? మా రెడ్డి కదా, రెడ్డి లేని ఊరట గొడ్డుతోటి సమానం, ఆటోల మీద రాసుకుంటారు. అంటే తాను ఏం చెప్తున్నాడు? 42% రిజర్వేషన్లు బీసీలంతా 100కి 42 మంది మేము సర్పంచులు అవుతాం అని ఒక చట్టం చేయండి అయ్యా. ఆ చట్టం ప్రకారం దాన్ని రాజ్యాంగబద్ధం చేసి సాగలోళ్ళని, మంగళోళ్ళని, గౌండ్లోళ్ళని, గొల్లోళ్ళని, ముదిరాజుల్ని, పద్మశాలీల్ని, విశ్వకర్మల్ని, పూసులోళ్ళని, వంజరోళ్ళని, సమస్త బండ కులాలని సర్పంచులు చేయమని రేవంత్ రెడ్డి చెప్తే మా ఊర్లన్నీ రెట్లు పరిపాలించాలి, వీళ్ళెవరు పరిపాలించడానికి అని ఆ కాగితాలకు అడ్డం తగిలిండమ్మ రేవంత్ రెడ్డి. ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఇది న్యాయం, ధర్మం ఉందా ఇందులో? రాజ్యాంగం ఏం చెప్తుంది? కొల్లాపూర్ రాజు ఒక్కడే కాదు పరిపాలించాల్సింది. కొల్లాపూర్ రాజు కాదు, వనపర్తి రాజు కాదు, గద్వాల సంస్థానం కాదు.
అట్టడుగు కులాలైన బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ దేశాన్ని పాలించాలని రాజ్యాంగం చెప్తుంటే నువ్వెవడా మధ్యలో వచ్చి మాకు సర్పంచులు వద్దని అడ్డం పడతావు. కాగితాలు రాష్ట్రపతికి పంపడాట, కాగితాలు ప్రధానమంత్రికి పంపడాట, ప్రధానమంత్రి దగ్గరకు పోయి మా బీసీ కులాలు సర్పంచులు కావాలి, దానికి జీవో ఇవ్వండి, చట్టం ఇవ్వండి అని అడగరాటమ్మా. ఉల్టా ఈ మధ్య ఒక కథ జరుగుతూ ఉందమ్మా. అదేంటంటే వీళ్ళ కథ చూడండి. రాజ్యాంగం ఏమో ఎంత చక్కగా చెప్పింది. చాకలోళ్ళు చదువుకోవాలి, మంగళోళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. పెద్ద పెద్ద దొరలే గొప్ప స్థాయికి పోయినరో అంత గొప్ప స్థాయికి అణగారిన వర్గాలు పోవాలి. కుల ధర్మము చెప్పింది అప్పట్లో, పాత రోజుల్లో సాంప్రదాయం. మనమంతా అగ్రకులాలకు సేవ చేయాలని చెప్పింది. మనం చదువుకోవద్దని చెప్పింది సనాతన ధర్మం. మనం ఉద్యోగం చేయొద్దు అని చెప్పింది సనాతన ధర్మం. మన రాజ్యాన్ని ఏలొద్దని చెప్పింది సనాతన ధర్మం. మన చేతిలో ఒక నాణ్యం రూపాయి ఉండొద్దని చెప్పింది సనాతన ధర్మం. మన చేతిలో భూమి ఉండొద్దట, జ్ఞానం ఉండొద్దట, రూపాయి ఉండొద్దట, ఉద్యోగం చేయొద్దట, చదువుకోవద్దట. అసలు మనం మనుషులమే కాదట, ఊర్లో సేవకులుగా ఊర్లో చివరి మనుషులమాట. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది? అణగారిన కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు సర్పంచులై గ్రామానికి ప్రథమ పౌరుని చేసిందమ్మా రాజ్యాంగం. అంటే ఇప్పుడు ఈ ఊరు బట్టలన్నీ ఉతికే సాకల తల్లి అట రాజ్యాంగం చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, రాజ్యాంగం చెప్పిన మాట. ఏం చెప్పింది రాజ్యాంగం? ఇంటింటికి పోయి బట్టలు ఉతికే సాకలి తల్లి సర్పంచ్ అయ్యి ఆ గ్రామానికి మొదటి పౌరురాలు, ఫస్ట్ మ్యాన్ అని చెప్పిందమ్మా. మొదటి పౌరురాలట సర్పంచ్. చివరి చేసింది ఏంటి? కుల వ్యవస్థ చివరిన పెట్టింది. కుల వ్యవస్థ బట్టలు దిగే సాగల తల్లిని, చెప్పులు కుట్టే మాదిగాయన్ని, గౌడ తల్లిని, మొత్తం శూద్ర కులాన్ని ఊరు బయట పెడితే రాజ్యాంగం వచ్చి మొదటి స్థానంలో వచ్చింది. ఈ అద్భుతాన్ని నేను చూడొద్దమ్మా, ఈ ఆశ్చర్యాన్ని నేను చూడొద్దు. కానీ మీ అధికారం మీకు తెలవకుండా నిన్న ఎక్కడో బుగ్గారం అని అడవులలో పడి తిరిగినమ్మా. ఒక సర్పంచ్ అక్కని ఎన్నిసార్లు పిలిచినా తల ఉంచుకొని నవ్వుతా ఉందాం. పాప సర్పంచ్ నవ్వుతా ఉంటుంది, అడిగినా నవ్వటం, సిగ్గుపడటం, బిడియపడటం. రెడ్డి దొరసాని అట్లుంటుందా అమ్మ? బొడ్లే కత్తి పెట్టుకున్నాడు చూసి తిట్టివాడు. మనం తలకాయ ఉంచుకొని నవ్వటం. ఎందుకు నవ్వాలి? రాజ్యాంగం నీ చేతిలో పెట్టి దేశాన్ని ఏలమని చెప్పుకుంటే ఇంకెక్కడ మనకెక్కడ మా ఇంకా అంత ధైర్యంతో నిలబడాలి కదా మనం. ఆ విధంగా రాజ్యాంగం మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చి మీరు ఈ గ్రామాలను పరిపాలించండి, దేశాన్ని పరిపాలించండి, మీ బిడ్డల్ని చదివించుకోండి, ఉద్యోగాలు పొందండి, భూమిని సంపాదించండి, డబ్బును సంపాదించండి, అధికారంలో వాటా సంపాదించండి, ప్రజలతో సమానత్వంగా ఉండండి అని రాజ్యాంగం, అంత గొప్ప రాజ్యాంగం రాసి ఆ పట్టా కాగితాలు మన చేతికి ఇచ్చిందమ్మా. ఈ దేశం మీదే అని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇయ్యా, మా వాళ్ళు సర్పంచులు అవుతారు, రాజ్యాంగం చెప్తుందిగా అందరూ సమానమని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 36% పైన ఉన్నది, 42% కావాలని మనం అడిగితే చివరికి తెలంగాణ వచ్చినాక మనంతా పాల్గొన్నాం కదా తెలంగాణ అని. తెలంగాణ వచ్చినాక 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడేమో 36 మంది సర్పంచులు అయినారమ్మా. 100కి బీసీలే 100కి బీసీలు 36 మంది అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ యలమదొరలు రెడ్డి దొరలు ఏమి వెలగబెట్టిరో తెలుసా? 17 మందిని చేసిరమ్మా. సగానికి సగం చేసిరు. కానీ తెలంగాణ రాష్ట్రమంతా ఒక 4 నెలల సమయం, రాత్రి లేదు పగలు లేదు, ఒక నిప్పు పెట్టి ఆలోచనని నిప్పు పెట్టి అగ్గి పెడితే రాష్ట్రమంతా ఖాళీ 42% రిజర్వేషన్లు నువ్వు ఎందుకు ఇవ్వని ప్రతి కులం వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడడానికి ఐఏఎస్ చిరంజీవి, కలెక్టర్, మాజీ కలెక్టర్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, అన్న బాలరాజు గౌడ్ గారు, నేను నలుగురం కొంతమంది అందరం కలిసి 100 రోజుల నుంచి 4 నెలల నుంచి 5 నెలల నుంచి
రాష్ట్రం అంతా కలియ తిరిగితే ఈరోజు తెలంగాణలో 85% బీసీఎస్ సర్పంచ్. ఇది యాడ్ నుంచి వచ్చిందమ్మా ఆలోచన. రెడ్డి గారే పోటీ చేయాలనా? ఆయనకు కొమ్ములు ఉన్నాయా? ఏమున్నాయి ఆయనకి? ఎలమదొర పోటీ చేయాలనా గ్రామంలో సర్పంచ్గా? మాకు హక్కు లేదా? నువ్వు పోటీ చేస్తా, నేను పోటీ చేస్తా. నువ్వు సర్పంచ్గా పోటీ చేస్తా, నేను చేస్తా. ఎక్కడమ్మా? ఎక్కడో జగిత్యాల అవతల సిరికొండ అని గుట్టలమ్మ, పెద్ద పెద్ద గుట్టలు, కొండలు దాటితే గోదావరి దాటంగా అవతల ఆదిలాబాద్ అవతల నాగపూర్, విదర్భ ఆ ప్రాంతంలో పెద్ద మహారాష్ట్ర అడవి. ఆ నుంచి 100 కిలోమీటర్లు ఆ కొండల కాడికి పోయినమ్మా. నిన్నగాక మొన్న రాత్రి 500 ఎకరాల వెలమదొర ఆ ఊర్లో. 500 ఎకరాల వెలమదొర. కొల్లాపూర్ రాసుంటే ఆయన 500 ఎకరాల వెలమదొర. ఆ వెలమదొరకి 500 కోట్ల రూపాయలు ఉన్నాయమ్మా ఆస్తి. 500 ఎకరాలున్నా 500 కోట్లున్నా గ్రామ సర్పంచ్ కావాలట ఆయనకి. దాన్ని పోలేడట గ్రామ సర్పంచ్ని. ఆ సర్పంచ్కి అంత డబ్బున్నా, అన్ని ఎకరాలున్నా, వాళ్ళ తాతలు ఆ జగిత్యాల కొండల్లో అడవుల్లో 1000 ఎకరాల భూస్వాములమ్మ. వాళ్ళు దొరలే మొత్తం అక్కడ. ఆ అడవులలో మొత్తం వెలమదొరలే. ఒక్కొక్కరికి 1000 ఎకరం 2000 ఎకరం నవాబు కాలం పైనుంచి వాళ్ళు అనుభవిస్తున్న దొరలమ్మ. వాళ్ళ చేతి కింద 100 గ్రామాలు, 1000 ఎకరాలు, 100 కోట్ల రూపాయలు. అయినా గ్రామ సర్పంచ్ కావాలట సిరికొండ గ్రామానికి. ఆ వెలమదొర మీద మనం గ్రామాలలో అగ్గి పెట్టినాం కదా, మేము ఎందుకు పోటీ చేయకూడదు బీసీలని? ఈ అగ్గితో ఆలోచనతో ఆ గ్రామంలో గొర్రెలు కాసుకునే గొల్లైనా మాదిగైనా ఇద్దరు కలిసి ఎట్లనైనా ఈ వెలమదొరను ఓడించాలరా, మనం ఎన్నికల్లో పోటీ చేయాలని నామినేషన్ వేసిండ్రా మా గొల్లైనా మాదిగ. 10 కులాలు వార్డు మెంబర్లుగా, 10 కులాలు సర్పంచ్గా ఒక గొల్లాయన. అందరూ నామినేషన్ వేసి ఇంటింటికి పోయి మేము మాట్లాడే ఉపన్యాసాలని చెప్పిర్రమ్మా. ఇగో ఇట్లా ఉంది రాజ్యం, ఇగో రాజ్యాంగం ఇట్లా రాసి పెట్టుంది, ఈ వెలమదొరలు ఇట్లా ఊర్ల మీద పడి దోపిడీ చేస్తున్నారు, రెడ్డి దొరలు ఇట్లా దోపిడీ చేస్తారు, కానీ మనకు రాజ్యాంగ హక్కు ఉంది, మనం కూడా గ్రామాలని పరిపాలించాలని మనం చెప్తున్న ఈ సత్యం, సమానత్వం, ఇది మొత్తం ఇంటింటికి పోయి చెప్పేదమ్మా ఉద్యమం లాగా. చెప్పి ఎన్నికలలో పోటీలో పాల్గొన్నారు. అందరూ ఓట్లు వేసారు. సాయంత్రం బ్యాలెట్ ఓపెన్ చేసారు. ఒకే ఒక్క ఓటుతో గొల్లాయన గెలిచిందమ్మా వెలమదొర. ఇక చూడండి, వెలమదొరలంతా ఫోన్ల మీద ఒక్కటైనరు. మళ్ళా కౌంటింగ్ చేయాలి. ఎందుకు? ఈ గొల్లాయన సర్పంచ్ అయితే మరి వెలమదొర తలకాయ దించుకోవాలి కదా, గొల్లాయన దగ్గరకు వచ్చి పని చేయించుకోవాలి కదా, గొల్లాయన దగ్గరకు వచ్చి పని చేయించుకోవాలి. గొర్రెలు కాసిన గొల్లోయనా ఊరిని పరిపాలిస్తాడా అని మళ్ళా పెట్టిండ్రమ్మా ఓటింగ్. మళ్ళా కౌంటింగ్ చేస్తే మళ్ళా అంతే వచ్చింది. ఆ ఒక్క ఓటుతోటి మళ్ళీ గొల్లాయన గెలిచింది. ఆ ఒక్క ఓటు మళ్ళీ కలెక్టర్ని మళ్ళీ వాళ్ళని సంప్రదించి లేదు 3వ సారి లెక్క పెట్టాలన్నారు. చూసిండ్రా వీళ్ళ పగ చూసిండ్రా? మొదటిసారి గెలిచిండు, 2వసారి అంతే ఓట్లు వచ్చినాయి. లేదు 3వ సారి లెక్క పెట్టాలని. 3వసారి కూడా లెక్క పెట్టినా యాదవుడే గెలిచిందమ్మ గొల్లాయన. సిగ్గుపోయి తలకాయ ఉంచుకొని వెలమదొర ఆ పక్కనే గోదావరి అందులో దూకి సావాల్సి ఉండే, కానీ ఎట్లనే వాళ్ళకి సిగ్గు శరాలు ఉండవు అమ్మ. వాళ్ళకి మనకు రోషాలన్నీ ఉండేది మనకు కదా. గోదావరిలో దూకకుండా తెల్లారి వచ్చి సర్పంచ్ని కలిసి తప్పైంది. ఇది రాజ్యాంగం అంటే. ఈ భారత రాజ్యాంగంలో ఉన్నది అమలు చేయాలి. రాజ్యాంగంలో ఏం చెప్పారో దాన్ని అమలు చేయాలని కర్ర తీసుకొని రాజ్యాంగం ముందు వాచ్మెన్ లాగా కూర్చున్నాడు మా రక్షకుడు. ఎవరైనా చెప్పండి? 30 ఏళ్ళు కూర్చున్నాడు రాజ్యాంగం కాడ. దాంట్లో ఉన్నది అమలు చేయాలి. ఈ కలెక్టర్ గారే, చిరంజీవి గారు, రాజ్యాంగంలో ఉన్నది అమలు చేయి రాసింది కదా. పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, గౌతమ బుద్ధుడు, శివుడు చెప్పిన సమానత్వం, బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం, అందరూ చెప్పిన సమానత్వం అనే ఒక్క మాట మీద పుట్టకొచ్చిందమ్మా రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మిమ్మల్ని అందరినీ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా చేసి రెడ్డి వెలమదొరలే కాదు, రెడ్డి వెలమ కమ్మ రెడ్డి దొరలు వెలమదొరలే కాదు,
ఏ కొల్లాపూర్ రాజు కాదు, ఏ జూపులీలో కాదు, ఏ రెడ్లే కాదు పరిపాలించాల్సింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సమస్త బండ కులాలు పోటీ చేయాలి. మనం అందరితో సమానంగా ఉండాలని ఈ ఎన్నికలు వస్తే 84.7% బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఇవాళ సర్పంచులు, వార్డు మెంబర్లై కాలరెగరేసుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని నిలబడ్డారమ్మా ఈరోజు తెలంగాణ. అయితే ఇది సంపూర్ణ రాజకీయ విప్లవం కాదు. వినాలమ్మా, మీరు మాటలు వినాలా, వేరే మీటింగ్లకు పోయించినట్టు కాదు. మా సారు సభాధ్యక్షులు తొందరగా పోవాలి సార్, బోలు తినాలంటాడు. నేను మిమ్మల్ని ఇవాళ వదిలిపెట్టినామా, మీ బోలు బంద్ చేపిస్తాను నేను. మీ బో బంద్ చేయించాల్సింది. ఇవాళ ఒక్కరోజు ఉపవాసం ఉండండి శివుడి పేరు మీద. ఆయన సమానత్వం చెప్పిండు కదా, ఆ మాట ప్రకారం మా రాజ్యాంగంలో సమానత్వం. అయితే అంత పెద్ద రాజ్యాంగం ప్రకారం మనం సర్పంచులమైనాం, వార్డు మెంబర్లమైనాం, తల ఎత్తుకొని గ్రామాన్ని పరిపాలించాలి. కానీ దీనికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నువ్వు 42 అడిగితే నువ్వు 42% ఇయ్యలే. ఇయ్యకుండా ఉన్నా ఈ వచ్చిన చైతన్యంతో గ్రామాలలో మనం సర్పంచులమైనాం. అయినా ఇది సంపూర్ణ విప్లవం కాదు. మరి ఏంటి సంపూర్ణ విప్లవం? సంపూర్ణ విప్లవం ఏంటి? మరి గెలిచిన సర్పంచులు మళ్ళీ కొంతమంది కాంగ్రెస్లోకి పోయారు, సర్పంచులు అక్కడక్కడ టీఆర్ఎస్లోకి పోయారు. మావాడంటే మావాడు గెలిచినాక ఈ ఎలమగొర తెల్లారే వచ్చిండు. ఇప్పుడు ఇందాక చెప్పిన సిరికొండ వచ్చిండు, క్షమాపణ అడిగిండు, అయ్యా ఏదో పొరపాటు అయింది అన్నాడు. ఎందుకు వచ్చిండు ఇంటికి? గెలిస్తే గెలిచినోలే కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి వా, కండ వేపిస్తాడు, కండ వేపిస్తున్నాడు ఆయన. మరి నేను దండగేపించడానికి నేనున్నా, నువ్వు ఆడిపోతే మొత్తానికి. అంటే ఇక్కడ మనం సర్పంచులమైన తర్వాత మళ్ళీ అగ్రకులాల దగ్గరికి పోతున్నాం. అయినా పర్వాలేదు, మీకున్న పరిస్థితి లేదు. ఇది సంపూర్ణ రాజకీయ విప్లవం కాదు. మీరు టీఆర్ఎస్లోకి పోయినా, కాంగ్రెస్లోకి పోయినా మీరు అట్లనే నిలబడ్డా ఇది ఆలోచన మాత్రం వచ్చింది. ఈ ఎన్నికల్లో మేము కూడా పోటీ చేస్తాం, మేము కూడా రెడ్డి గలవతర్ల మీద పోటీ చేసి గెలుస్తామన్నారు. పోటీ చేసి గెలిచింది. మరి సంపూర్ణ విప్లవం అంటే ఏంటమ్మా? సంపూర్ణ విప్లవం అంటే ఇప్పుడు ఈ తల్లి సర్పంచ్ అయింది, నాకు ఏమైనా ఎకరం భూమి ఇస్తామా నీ ఊళ్ళో? ఇచ్చే అధికారం ఉందని లేదు. మరి సంపూర్ణ విప్లవం ఏంటి? రేవంత్ రెడ్డి కూర్చొనే ముఖ్యమంత్రి పీఠం కావాలరా మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. అది కావాలా? మా షూటింగ్ మొత్తం దాని మీద పెట్టినాం. ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మా బీసీ, ఎస్సీ, ఎస్టీలని కూర్చోబెట్టి తెలంగాణ గడ్డ మీద 50 లక్షల ఎకరాల భూమి పంచుకుంటాం మేము. అప్పేలో ఉంటాం. అది విప్లవం, అది రాజకీయ విప్లవం. అండి మా బిడ్డలందరికీ అమెరికా లాంటి స్కూల్స్ కట్టుకుంటాం గ్రామ గ్రామం, అమెరికాలో ఉన్న హాస్పిటల్స్ కట్టుకుంటాం గ్రామ గ్రామం, చైనాలో గ్రామాలలో పనులు చేస్తారమ్మా. కంప్యూటర్లు తయారు చేసి నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తారు. తల్లి నీడ నుండి ఇంట్లోనే కూర్చొని 30,000 సంపాదిస్తారు. ఆ చైనాలో జరుగుతున్న మొత్తాన్ని తీసుకొచ్చి తెలంగాణలో తీసుకొస్తామమ్మా. ఆ బాధలేంటో మాకు తెలుసమ్మా. చిరంజీవి గారు కలెక్టర్ ఎట్లయ్యారో తెలుసా అమ్మా? వాళ్ళమ్మ బీడీలు చేసి ఈ పెద్ద మనిషిని కలెక్టర్ చేసిందమ్మా. రాజ్యాంగం ఒక కన్న తల్లి, సొంత కన్న తల్లి, ఇద్దరు కలిసి వారిని కలెక్టర్ చేసి. కాబట్టి బీడీలు చేసే తల్లి ఎంత కష్టాలు పడుతుందో తెలుసా. కాబట్టి మనం ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని మార్చుకుంటూ పోవాలి. సమాజాన్ని మార్చేది ఎవరి కోసం? నువ్వు ఆగాల, నా అర్జెంట్, నువ్వు ఫోన్ ఆపాలేవు. ఓ చాలా చాలా డేంజర్, ఫోన్ ఆపాలి నువ్వు. పోలీసు వాళ్ళు కూడా చెప్పొచ్చినావు నువ్వు ఫోన్ మాట్లాడుతావు. అయితే ఈ బీడీలు చేసేటువంటి స్థితి నుంచి సమాజాన్ని ఎందుకు మార్చాలో తెలుసా అమ్మా? ఎందుకు మార్చాలో చెప్పండి సమాజాన్ని. ఎందుకో చెప్పండి సమాజాన్ని మార్చాలో. నువ్వు కొద్దిగా నవ్వు ముఖం పెట్టాలమ్మా, నువ్వు అంత కోపంగా చూడదు. నువ్వే ఐరచేరు తల్లి, మంచి నవ్వు కూడా చూడు, నవ్వు ముఖం పెట్టి. సమాజాన్ని మార్చేది నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే సమాజాన్ని మార్చేది, ఎవరి కోసమో కాదు, ఎవరి కోసమో కాదు. నీ కడుపున పుట్టిన బిడ్డలకి నువ్వు ఈ సమాజాన్ని మార్చు. ఆ అంబేద్కర్ రాజ్యాంగం రాయబట్టాగామో ఈ సమాజం ఇంత మారింది. ఇంత మారింది ఎవరి కోసం? మన కోసమే. మరి మనకి ఏం కావాలి ఇప్పుడు? అంతిమంగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు చంద్రబాబు నాయుడుతో?
కూర్చొని మాట్లాడుకుందాం, ఇక నీళ్ళ కొట్లాటలు వద్దు అని కూర్చొని మాట్లాడుకుంటారట. మరి మాతో కూడా కూర్చొని మాట్లాడుకో, రాజ్యం ఖాళీ చేసి పోరాదు, మేము ఏలుకుంటాం. మాతో కూడా కూర్చొని మాట్లాడుకో. వాడు నీళ్ళ పంచాయతీ అంటేనే మీరిద్దరు కూర్చొని నీళ్ళ పంచాయతీ సెట్ చేసుకుంటారట. ఈ 500 టీఎంసీలు ఏందో ఆ లెక్కలేందో మనకు తెలియదు. సామాజిక న్యాయ విప్లవం తెలంగాణలో వస్తుంటే సామాజిక న్యాయం అని భూకంపంలాగా గౌళ్ళాయన, సాగలాయన, మంగళాయన, గొల్లాయన, ముదిరాజైన, మాదిగైన, మాలాయన ప్రతి కులం నా వాటా ఎంతరా తెలంగాణ రాజ్యంలో, నా వాటా ఎంతరా తెలంగాణ సంపదలో, తెలంగాణలో నా స్కూల్ ఎక్కడా, నా హాస్పిటల్ ఎక్కడా, నా భాగం ఎక్కడా అని ప్రతి కులం నిలదీస్తుంటే ఆ పీరిగ బయటికి వెళ్ళిందమ్మా. కేసీఆర్ అనే పీరిగా అంతఃపురం నుంచి వెళ్ళి బయటకు వచ్చి సచిపతికి బయటకు వచ్చి నీళ్లలో, కృష్ణానది నీళ్లలో తెలంగాణ వాటా ఎంత అంటే నువ్వు అడగాల్సింది గౌండ్లోల వాటా ఎంత, గొల్లోల వాటా ఎంత, ముదిరాజుల వాటా ఎంత, మాలామాదిగల వాటా ఎంత, రాజ్యాల సంపదలో మా వాటా ఎంత అని ఉద్యమం జరుగుతుంటే మన ఉద్యమం మీద మన్ను కప్పడానికి కృష్ణానదిలో నీళ్ల గురించి మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఎంత తప్పుదో పట్టిస్తుంది. మా వాటా గురించి మేము మొత్తుకుంటున్నాం కదా. మా వాటా ఎంత 42% రిజర్వేషన్లు, సర్పంచులలో మా కులాల వాటా ఎంత అని మేము మాట్లాడుతుంటే దీని గురించి వచ్చి మాట్లాడతాడా? కృష్ణానదిలో వాటా గురించి మాట్లాడతాడా? మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు నేను కూర్చొని మాట్లాడుకుంటాం, చేతులు చేసి పైన టవర్ కప్పి లోపల ఏళ్ళు గిల్లుకుంటారట. అది మనకు తెలియదు కదా. 2 చేతుల మీద టవర్ కప్పుతారట. లోపల ఏం గిల్లుకుంటాడో ఎవడు తెలియదు. నువ్వు పైకి అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడు అంటే నీళ్ళ వాటా కోసం మీరిద్దరు మాట్లాడుకుంటారు కదా. మనం కూడా తెలంగాణ గడ్డ మీద రాజ్యం అనే యుద్ధాన్ని మొదలు పెడితే ఆ రేవంత్ రెడ్డి, కేసీఆర్లు మన దగ్గర కూడా వచ్చి రాజ్యాన్ని వదిలిపెట్టుకోవడానికి వాళ్ళు కూడా వచ్చి మనతో మాట్లాడతారు. అక్కడ వారిని పంచాయతీ ఎంత మోసమమ్మా. తెలంగాణ ఉద్యమంలోకి మనందరినీ తీసుకుపోయి వెలమూడు రాజ్యం ఏంటమ్మా 10 ఏళ్ళు. ఎంత మోసం, ఎంత మోసం. ఆ వెలమరాజు కేసీఆర్ని దింపడానికి రేవంత్ రెడ్డి బయలుదేరి ప్రజాపాలన అందిస్తానని కేసీఆర్ నిలబెట్టి రెడ్డి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినమ్మా. మరి మనం ఏం చేయాలి? వాళ్ళందరినీ ఎల్లగొట్టి మనం తెలంగాణని ఎట్లా పరిపాలించాలనో 3 సంవత్సరాలు ఉందమ్మా ఇంకా ఎన్నికలు. ఈ 3 ఏళ్ళు యుద్ధం చేద్దాం తెలంగాణ మొత్తం. మనం ఎట్లా పరిపాలిస్తాం? మనం పరిపాలిస్తే మన జీవితాలని, మన తలరాతని మనమేం మార్చుకోవచ్చు. నీ కడుపున పుట్టిన బిడ్డలు చల్లగా బతకాలా, అయితే నీ రాజ్యం రావాలి. నీ కడుపున పుట్టిన బిడ్డలు సావాలా, అయితే రెడ్డి గలమ రాజ్యం రావాలి. నీకేది కావాలో చెప్పు. నీ కడుపున పుట్టిన బిడ్డలు సావాలా, వైద్యం లేక. నీ కడుపున పుట్టిన బిడ్డలు సావాలా, చదువు లేక. నీ కడుపున పుట్టిన బిడ్డలు ఉపాధి లేక, పని లేక సావాలా. నీ కడుపున పుట్టిన బిడ్డలకి హాస్పిటల్ లేక సావాలా, పని లేక సావాలా. లేకపోతే బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం వచ్చి నీ కడుపున పుట్టిన బిడ్డలు చల్లగుండాలి. రెండిట్ల ఏదో తేల్చుకునే ఎన్నికలే రాబోయే 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ యుద్ధం చేద్దామమ్మా మన ప్రజల కోసం. ఇక బతికించుకుందామా, బిడ్డలు చంపుకుందామా మీ ఇష్టం. ఆత్మగౌరవం ఉండాలమ్మా, ఆత్మగౌరవం. మన ఆలోచనల మీద మనకి గౌరవం ఉండాలి. పిచ్చి 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 పిచ్చిగా మాట్లాడి పిచ్చోళ్ళలాగా తిరిగి నా ఓటు 2000, నా ఓటు 3000 అని అమ్ముకునే పోతే ఏట్ల బతుకు సాగు అమ్మా. నీ ఓటు అమ్ముకునే పోతే ఉరి పెట్టుకొని చచ్చిపోతే అయిపోతుంది కామా. తెల్లారి 2 మంచిగా దినానికి చుట్టాలు వచ్చి చికెన్ మటన్ తినిపోతారు. చచ్చిపోయిందని మనది కూడా అడగడతారు. అమ్మ కూడా చికెన్ మటన్ అంటారు. అమ్మ దినం కాడికి వచ్చి ఎవడన్నా ఏ దినం కాడికైనా మీకోండి. రేపు మనం పోయినా మన దినాలకి కూడా అదే. ఏడ్చేటోడు లేడు. చికెన్ ఉందా, మటన్ ఉందా? ఒక్క లేడమ్మా మనం తెస్తే ఏడ్చేటోడు. పైనుంచి చూడాలి నువ్వు. మటన్ వేసినా లేదు. సొంత చుట్టాలమ్మా, బయట కూడా కాదు. సొంత చుట్టాలు మటన్ వేసినవా లేదు అంటే మరి చచ్చిపోయిన కాడ ఏడా వాళ్ళు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది తినం కాడ. అందుకనే సమాజం కోసం మనం పోరాడితే, ప్రజల కోసం యుద్ధం చేస్తే, పేద ప్రజల కోసం యుద్ధం చేస్తే, ఈ సమాజాన్ని పేద ప్రజలైన మన సమాజానికి అధికారం ఇస్తే మన కోసం ప్రజలు నిలబడతారు, కంటతడి పెడతారు మన కోసం. అంత గొప్ప మార్పు రావాలని ఈ బీసీ ఎస్సీ ఎస్టీలంతా సర్పంచులై గ్రామాలని ఆగనా. నేను ఆయనతో మాట్లాడతలే. మీటింగ్ అయ్యాక సపరేట్గా సైడ్కి తీసుకుపోయి మాట్లాడతాను. ఏంది కథ ఏంది అసలు
అమ్మా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచులు గ్రామాలను ఎట్లా పరిపాలించాలి? మన మీద పగ కుట్ర పెరుగుతుందమ్మా మనం గెలిచినాం కాబట్టి. ఎందుకంటే బట్టలు ఉతికేటోళ్ళు, కళ్ళు తీసేటోళ్ళు, గొర్రెలు కాసేటోళ్ళు సర్పంచులు అయినరు కాబట్టి మన మీద పగ పెరిగి మనల్ని ఏడ ఇరికియాలి, ఏ కేసులలో ఇరికియాలి, ఏ చెక్కు కేసులలో ఇరికియాలని మన ఉన్న సర్పంచ్ని ఊడగొట్టడానికి కుట్రలు పండుతారమ్మా. కానీ గ్రామాన్ని ఎట్లా పరిపాలించాలి, గ్రామాల్లో తెలివిగా ఎట్లా ఉండాలి, మంచిగా గ్రామ పరిపాలన చేయడానికి మనకున్న హక్కులేంటి, మనం ఏ విధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి దగ్గర ఎట్లా మాట్లాడాలి, మన ఊరికి ఎవడో పెద్దోడు వచ్చినప్పుడు వాంతో ఎట్లా మాట్లాడాలి, కలెక్టర్ దగ్గర పోయి నీ అధికారాలు ఎట్లా మాట్లాడాలి, నీ స్కూల్ని ఎట్లా పరిపాలించుకోవాలి, నీ హాస్పిటల్ ఎట్లా, నీ ఊర్లో మహారాజు వాళ్ళను ఉండి గ్రామాన్ని ఎట్లా పరిపాలించాలో ఈ పెద్ద ఆయన పుస్తకం రాసినాము. అది ఫాలో కాండి, ప్రతి గ్రామంలో చదవండి. మీరు చదవలేదనుకో చెట్టు కట్టేసి మావాడే వచ్చి చెప్తారు పాఠం, నిర్బంధ విద్యలాగా చెప్తారు. మీరు ఆడ చెట్టుకి ఆడ మిమ్మల్ని కట్టేసి బోర్డు కూడా పెట్టి ఇగో సర్పంచ్ ఎట్లా చేయాలి, ఎట్లా పరిపాలించాలి, ఎట్లా పరిపాలించాలో ఇది నేర్పురామా రేవంత్ రెడ్డి లాగుల తోటలు అంటున్నామా? ఏం పాటలమ్మా? నువ్వు సర్పంచ్ ఎట్లా పరిపాలించాలో చెప్తాడా? లాగుల తోటలేయాలంటే ఓడనగా మొన్న సార్ ఒకటి స్కూల్లో ఇది పాఠం పెడుతుంది సార్ 8వ తరగతిలో అటు సార్ లాగుల తోటలు వేయాలని పాఠం చెప్తున్నాడు 8వ తరగతి. మరి మీ పిల్లలు ఎట్లా బతికించుకుంటారు? ఎందుకంటే స్కూల్కి పోతే తోటలే పాఠం పెడతాడు 10వ తరగతిలో. నీ అమ్మ మళ్ళా మాట పాఠం పేరు నీ అమ్మ లాగులో తొండలేస్తాడు. పాఠం పేరు 8వ తరగతి ఉపవాచకం పెడతాడు 10th క్లాస్. రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాలు నీ అమ్మ తొండలేస్తా లాగులో. ఇది పాఠ్య పుస్తకం పేరు. మరి మీ పిల్లగాళ్ళని ఎట్లా బతుకుతారో ఏదో చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకని మనం అందరం కలిసి ఈ సమాజాన్ని మార్చడానికి జరిగే ఒక పెద్ద పోరాటం శివుడి దగ్గర నుంచి మొదలైందమ్మా. సమానత్వ భావన, ఆ తర్వాత బుద్ధుడు, డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, కర్ణాటకలో బసవేశ్వరుడు, శివాజీ రాజ్యం, ఇంతమంది మహానుభావులు కలిసి అందరూ సమానంగా బతకాలి. మనిషి అన్నాక ఎక్కువ తక్కువ లేదు. భూమి, రాజ్యం, సంపద, చదువు, జ్ఞానం, పరిపాలన అందరం సమానంగా బతికితే అదే దైవత్వంతో సమానం. సమానత్వమే దేవుడితో సమానం. సమానత్వం ఉండడమే దేవుడి పరిపాలన అని చెప్పినాను. అంత గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి, సమానత్వ రాజ్యాన్ని. అదే మన మహనీయులకు ఇచ్చే ఘన నివాళి, కడపన పుట్టిన మన బిడ్డలకు ఇచ్చే రాజ్యం కూడా అదే. అట్లా సమాజాన్ని మార్చి అందరం చల్లగా ఉండాలనే ఈ పోరాటంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంత పెద్ద విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ద్వారా ఇగో తెలంగాణలో ఇంత గొప్ప ఫలితం వచ్చింది. మీరు తర్వాత గెలిచి కూడా అటు పార్టీలకు పోయినా మొత్తానికి మనోళ్ళు 85% మంది బీసీ ఎస్సీ ఎస్టీ లైన్లు చిన్న మార్పు అయితే మొదలైంది. అంతకుముందు ఈ మార్పు కూడా లేదమ్మా. మన బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు మనోళ్ళే పోయి ముఖ్యమంత్రులు ఏమడి తిరగటం, వాళ్ళ చేతులలో చేయి కలపడం, దాని మీద టవలేసి చేతులు గిల్లుకోవటం. కానీ మేము తిరిగిన సంఘాలు మేము ఏ రాజకీయ పార్టీల పక్కన కాదమ్మా, వాని పక్కన బల్యమమ్మా. మేము పక్కన తిరిగేటోళ్ళం కాదు. అట్లా మేము ఒక ఆలోచన, ఎదురుగా నిలబడే ఆలోచన. ఒక రెడ్డి పరిపాలిస్తుంటే తన ఎదురుగా తీసుకొచ్చి ఒక గౌండ్ ఆయన పెట్టడం, ఒక వెలమదొర పరిపాలిస్తుంటే ఒక బట్టలు వేసే పద్మశాలి తల్లి తీసుకొచ్చి ఎదురుగా నిలబడటం. నువ్వు పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను, నువ్వు నిలబడితే నేను నిలబడతాను, నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయితే, నువ్వు ఎంపీ అయితే నేను ఎంపీని అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రిని అయితాను. ఇది పోరాటం. ఈ పోరాటాన్ని కొనసాగించాలి. గ్రామం ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఒక పక్కన మా భూమి రథయాత్రని 1,00,000 కిలోమీటర్ల ఒక రథం వేసుకొని గ్రామం తిరుగుతున్నామా. మధ్యలో ఇలాంటి మీటింగ్లు ఉన్నా కూడా వచ్చిపోతున్నాం. అట్లా ఊరూరు తిరుగుతున్నాం, ఒక రథయాత్ర పెట్టుకొని. రేపు మన దగ్గర కూడా వస్తామమ్మా. ఈ సమాజాన్ని మార్చే ఉద్యమంలో మన అందరం భాగస్వాములై మీరు గ్రామాలను మంచిగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకొని మళ్ళా గ్రామాలలో మంచి చరిత్రలో నిలబడాలని కోరుతూ అందరికీ సెలవు.